ఇప్పుడు మా ఊరు తీసుకెళ్తాను. మా ఊరు ఇది చిన్న పల్లెటూరు మాది. ఇదంతా ఫారెస్ట్ ఏరియా. ఇది కనిపించేటువంటి ఇల్లే మా ఊరు. చిన్న స్మాల్ విలేజ్ ఇది. ఒక నియర్లీ ఒక 10-15 ఇల్లు ఉంటాయి కావచ్చు. కొత్త న్యూ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇక్కడ మొత్తం. ఇక్కడ చిన్న 10-15 ఇల్లు ఉంటాయి. అంత బ్రష్ చేస్తుండ్రు. ఇవన్నీ మాది మంచి కొట్టాలు. ఒక 10 ఉంటాయి కావచ్చు ఇల్లు, 10-15 అంతే. మా ఇల్లు మాత్రం వెనకాల వెళ్ళిపోయింది. అక్కడ మధ్యలో ఉంటుంది కొట్టం ఇది. ఇప్పుడు మీకు మా పొలం చూపిస్తాను కొద్దిగా ముందుకెళ్తే. నేను కొంచెం ముందుకెళ్తే మా పొలం కనబడుతుంది ఫ్రెండ్స్. నేను చూపిస్తాను. నేను ఇదంతా జంగల్ ఫ్రెండ్స్. మా ఊరు మొత్తం జంగల్లో ఉంటుంది. ఇది కనపడుతుంది కదా, చాలా బాగుంటుంది మా ఊరు. మొత్తం ఫారెస్ట్ ఏరియాలో అడవిలో చూశారు కదా. ఓ 10-12 ఇళ్ళు ఉన్నాయి మా ఊర్లో అంతే. ఎప్పుడు నేను ఇటు దుబ్బాకు వచ్చినా కానీ ఈ జంగల్లోకి వెళ్ళి రావాలి. దుబ్బాకలో చిన్న పని చేస్తుంటాను ఫ్రెండ్స్ నేను. ఇదిగో ఇదంతా జంగలే. చాలా బాగుంటుంది. మొత్తం గ్రీనరీ ఇది ఫ్రెండ్స్. అవన్నీ పొలాలే. ఇంతకుముందు మనము ఇదే దారింటి వచ్చినాము. కొంచెం ఇట్లా చూపిస్తాము. కానీ పొలం అంటే అక్కడ మాది మీకు దారికి ఏముండదు. అక్కడ చెట్లు కనబడుతున్నాయి కదా, లోపలికి కొంచెం లోపలికి వెళ్ళాలి. కొంచెం ఉంది, అంత ఏం లేదు. ఒక 2.5 ఎకరాలు ఉంటుంది. ఇప్పుడు మొన్ననే దున్న నాట్లు పడ్డాయి, వరేసినాం ఫ్రెండ్స్. అటు చాలా చెట్లు కనబడుతున్నాయి కదా, ఆ చెట్లు దాటినాక లోపలికి ఉంటుంది. కొద్దిగా చిన్న దారిలాగా ఉంటుంది ఫ్రెండ్స్. మేకలు కూడా ఉంటాయి మా ఊళ్ళో. అంత మేకలు, బర్రెలు. ఇగో బర్రెలు, మేకలు. చిన్నోడాగో ఎప్పుడా చిన్నోడా. ఇగో చిన్నోడు వస్తున్నాడు. వాడు చెప్పట్లేదు చెప్పంటే. ఇట్లుంటుంది ఫ్రెండ్స్ మా ఊరు. ఒకసారి నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి. మా విలేజ్ పల్లెటూరే. ఇదంతా చిన్న పల్లెటూరు ఫ్రెండ్స్. చాలు ఇక నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి.